చిన్న గాయానికి ఇంత పెద్ద బిల్డప్పా. వీళ్ళ వారకం చూస్తుంటే ఎక్కడే సెటిల్ అయిపోయినా ఉన్నారే. నీ బుర్రను ఉపయోగించి వీళ్ళని ఎలాగైనా బయటికి పంపించారా సత్యమూర్తి? సత్యమూర్తి గారు, ఇప్పుడు మమ్మల్ని స్టోర్ రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఇవాళ బర్త్డే అయ్యా. మీ అన్న ఇంట్లో లేడు, మా అన్నయ్య ఇంట్లో లేడు. అన్నలు ఎవ్వరూ లేనప్పుడు తమ్ముళ్ళందరూ కలిసి కుప్పయ్యాలి. అయితే వదినలందరూ ఇంట్లో లేనప్పుడు మరదళ్ళందరినీ తీసుకొచ్చి గుమ్మాయించేస్తారా? సార్ వై జంకు, వేళ్ల గురించి మీకు తెలియదు. సరుకు లోనకు వెళ్లి చిన్న మెదడులో సిగ్నల్ పడిందంటే వేళ్లు పెట్టే టార్చర్ ని మీరు అస్సలు తట్టుకోలేరు. వద్దు సార్, కొంప కొల్లేరవుద్ది. నీకు కావాల్సింది అదేగా సత్యమూర్తి. అలా కానివ్వండి, మందు కొట్టాలి, గోల చెయ్యాలి, చిత్రాలు జరగాలి. అప్పుడే ఆల్కహాల్ లోపలికి వెళ్ళేందుకు అందం చందం. కొట్టండి, మందు కొట్టండి, కొట్టండి. బర్త్డే అంటూ బట్టతలగాడు ఆఫర్ చేస్తున్నాడు. మందు కొట్టేద్దాం రా. ఏంటి కొట్టేద్దాం కొట్టేద్దాం కొట్టేద్దాం. ఈ ఫుల్ మా అన్నయ్య చెప్పు సత్యం. ఎక్కడున్నావన్నయ్యా? ఆలయం వీధిలో ఉన్నా. నువ్వు ఎలాగైనా 10 నిమిషాల్లో వచ్చేస్తావు కదా అన్నయ్య? 8 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ పంక్చువాలిటీ ఒకటి నీ దగ్గర నాకు నచ్చిందన్నయ్య. వచ్చినయ్యా. ఓకే స్టార్ట్ బాయ్స్. ఫోన్ మాట్లాడేలోగా ఫుల్ ఖాళీ చేస్తారా? రెడీ అయిపోయారు. నువ్వు తీసుకో, దిట్టంగా ఉంది. గోల స్టార్ట్ అయింది. హద్దు మీరకూడదు, పొద్దు దాటకూడదు. ఏంట్రా దూకుడు తగ్గిపోయింది? మూడు మారింది అంటే నీ ఉద్దేశం? గొడవలు చేయడానికి ముందు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు? 10 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అనుకోకూడదు? అది ఇప్పుడు మనం వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్. మన కథలో 3 క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్, విలన్. హీరోగా ఎవరు యాక్ట్ చేస్తారు? ఇప్పుడెందుకు తోగదేని కుక్కలు అరుస్తా? ఇంత మంచి పర్సనాలిటీ పట్టుకుని హీరో ఎదుగుతారండి. తట్టుకుంటాడు. మరి ఇంకే విలన్లే చెప్పేశారు, నువ్వే హీరో కదా. ఇప్పుడు మనం ఫస్ట్ తీయపోయేది ఫైట్ సీక్వెన్స్. అంటే నాకు మహా ఇష్టం. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నీ కోరిక తీర్చుకునేందుకు ఒక మంచి అవకాశం వచ్చిందిరా. ఎరగదీసై హీరో గారు ఎక్కడున్నారండి? ఏంటి హీరో గారు కుంఫు మాస్టర్ లా సౌండ్లు ఇచ్చి గుడ్డు పెట్టే కొళ్ళ మూల కూర్చున్నారు? హీరోకి నీళ్ళు మొదలుదామా? ఏంటి ఎల్కేజీ పిల్లల నీళ్ళు తాగానే ఒంటికెళ్ళాలంటావు? కర్మ, వెళ్ళి త్వరగా వచ్చే. చెప్పరా అన్నయ్య. ఎక్కడున్నావు అన్నయ్య? ఆలయం వీధిలోనే ఉన్నాను. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు అంటే నేను కన్న తల్లి, నువ్వు కట్టుకున్న భార్య, తిరునాళ్ళకి వచ్చి నీ తమ్ముడు, వాడి పిల్లం, వాడి కూతురు, నీకు ఎవరు గుర్తు రాలేదా? ఏమైంది? తొందరగా వచ్చి అన్నయ్య. డైరెక్ట్ గారు, హీరో అంటే కుమ్మారు, వీళ్ళంటే వేరే కుమ్ముడు కుమ్ముతారు. సాఫ్ట్ అండ్ సేఫ్టీగా నేను హీరోయిన్ గా చేయనా డైరెక్ట్ గారు? ఏంటి నువ్వు హీరోయినా? తొందరపడి అనేయకూడదు. గ్లామర్ గా ఉన్నానా? చెప్పండి డైరెక్ట్ గారు. పిచ్చి బామ్మకి నైట్ వేసినట్టు ఉంది. ఏం కర్మ. సరే నువ్వే హీరోయిన్, వెళ్ళిపో. నువ్వే హీరో. నా గుండెల్లో నా గూడు కడితివే మైనా మైనా మనసే. డైరెక్టర్ గారు ఎందుకు హీరోయిన్ కొడతారు? ఇప్పుడు నేను డైరెక్టర్ కాదు, కథ ప్రకారం నీ తండ్రిని. తండ్రి? అవునే, తండ్రి ముందే ఎంత ధైర్యం ఉంటే పరాయి మగాడితో చిందులేస్తావే? నేను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను చచ్చిపోతాను. కన్న తండ్రికి లవర్కి మధ్య నువ్వెవరా? నేనెవరా? నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణే. నాన్న నాన్న నాకు పెళ్లి కూడా అయిపోయిందా? అమ్మా అమ్మా నాన్న నేను తల్లిని కూడా అయ్యానా? లవరు లవరు నువ్వెందుకు కొడుతున్నావా? గడ్డం మీసాలు వచ్చిన కొడుక్కి తల్లి వయ్యుండి నాతో డూయిట్లు పాడతావా? నిన్ను చండాలమైన క్యారెక్టర్ చుట్టూ కంగారు పడకుండా ఏమైందో చెప్పరా? వీరన్న తమ్ముడు తాగేసి తాగేరా? మన ఇంట్లో తాగేసి మన కుటుంబ పొరువుని మంట కలిపేశారన్నయ్య. రండ్రా రండ్రా. ఏమిటి తాగేరా?
అయ్యా మేం తాగలేదండి. అబద్ధాలు 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 ఆడుతున్నారు అన్నయ్య. ఒక్కసారి ఊదామనండి చాలు చాలు. ఏంటండి ఇలా తాగున్నావా? నేను తాగలేదన్నయ్య. నా భార్య మధుమతి మీద ఒట్టు నేను తాగలేదు. చెయ్యి తీరా. అమ్మో ఎందుకు నన్ను ఎవరు నమ్మడం లేదు. 90 కొట్టిన మగాడిని నమ్ముతారు కానీ ఇలా నైటీ వేసుకున్న మగాడిని ఎవ్వరూ నమ్మరు. అన్నయ్య తాగుబోతు వెదవా. అమ్మా నీ మొహం చూసి ఊరుకుంటున్నా. తీస్తున్నారు కదండి. మీరు మందు కొడితే నాకలా మత్తెక్కిందిరా. నేను తాగితే నీకెలా మత్తు ఎక్కుతుందిరా పిచ్చి నాకు. సత్యమూర్తి టైర్డ్ గా ఉంది అంటూ వాటర్ తాగావుగా. అవును బా. వాటర్ కాదు క్వార్టర్. క్వార్టరా? ఎందుకండి వచ్చి చోట తాగి తందనాలాడి పరువు తీస్తారు? వాళ్ళే పోసేశారే. అవును, నోట్లో వేలాడితే కొరకలేడు పాపం. బాబు రేపు తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మముహూర్త పూజ. మా ఇంట్లో అది పెద్ద విశేషం. నువ్వు తప్పకుండా ఉండాలి. మర్చిపోకు. అలాగేనండి. కరెంటు పోయిందేమిటి? మంగళ ఏమిటండి? కాస్త మంచినీళ్ళు పట్టరా. అలాగే. అత్తయ్య ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? వర్షం వచ్చేటట్టుంది, ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. తాతయ్య అందరి ఇళ్లలో కరెంట్ ఉంది తాతయ్య, మన ఇంట్లో మాత్రమే లేదు. అలాగా మూసిపోయి ఉంటుంది. మీరు ఉండండి, నేను చూసి వస్తాను. కాస్త ఇంకా ఎంతమంది వచ్చారు ఊళ్ళోకి? వాళ్ళంతా ఎక్కడున్నారు? తెల్లవారుజాము 4 గంటల బ్రహ్మముహూర్త పూజకు అందరం వెళ్లాలని చెప్పాను. మీ అందరం వెళ్ళొచ్చేసాం. ఓ ముఖ్యమైన పనుండి దేవుడి కన్నా ముఖ్యమైన పని ఏమిటో? మూడు రోజులుగా మీరు మామూలుగా లేరు. సమస్య ఏంటో నాకు తెలీదు. నాన్నగారి మనసు నొప్పించకుండా నడుచుకోండి. అంతా సక్రమంగా జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే నేను తట్టుకోను. అందరూ వెళ్ళి మీ బట్టలు మూటలు కట్టండి. ఎందుకు చెరువుకు తీసుకెళ్లి ఉతికి పెడతావా? బట్టలు దూరం కాదు తమ్ముడు, మీ అందరినీ ఉతికి పారైపోతున్నాను. ఇన్నాళ్ళు మా అన్నయ్య మొహం చూసి మిమ్మల్ని అందరినీ వదిలేశా. ఏ రోజైతే మా అన్నయ్య మీ అన్నయ్య మీద కోపడ్డాడో అదే కారణంగా పెట్టుకుని మీ తొట్టి గాంగిని తరిమైపోతున్నా. నోట్లేదు అంటుకుంది. నోట్లో అంటుకుందా? ఏముందిరా నోట్లో? గురుగారు మీ కుటుంబంతో మా కుటుంబానికి ఎలాగైనా సరే లింక్ ఇచ్చేయండి. నేను లింక్ ఇవ్వాలా? ఈ సత్యమూర్తి గురించి మీకేం తెలుసు? మా తాతయ్య ఆ కాలంలోనే 1000 మందికి అన్నం పెట్టేవారు. హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడా? ఈ సత్యమూర్తి సౌండ్ ఇద్దరు ఆడపిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. మా కుటుంబానికి సిగ్గు మానవరా లుంగీ షర్టు. అప్పుడు చెడ్డి బనే లేపరు మరి
సౌండ్ పడిపోయారేంటి? మీ సౌండ్ విని వాళ్ళు పడలేదు సార్. మరి ఒక్కసారి కిందికి చూడండి. మీ కుటుంబంలో సిగ్గు మానం గురించి చెప్పారు గాని అండర్వేర్ వేసుకోవాలని చెప్పలేదా సత్యం? అయ్యో అక్కడ ఊరుకొక్క మాంసం కోసం నాకేదో చూస్తుందిరా. అందరూ కవర్ చేయండి రా. హలో ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేసా? వెంటనే 5 లక్షలు డబ్బులు తీసుకు. అయ్యో 5 లక్షల రూపాయల? 5 లక్షలకి నేను ఎక్కడికి పోతానండి? అయ్యో అయితే చేయకండి, దయచేసి వదిలేయండి. ఏమైందమ్మా? ఆయన్ని చేసుకొని పడరాని పాటలు పడుతున్నాను అన్నయ్య. వ్యాపారం చేస్తానంటే నా నగలన్నీ అమ్మేశారు. ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారం దగ్గర 10 రూపాయల వడ్డీకి తీసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు కడితేనే కానీ ఆయన్ని వదలని బెదిరిస్తున్నారు అన్నయ్య. సరే ఏడవద్దు, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు అడిగిన డబ్బు మా బాబా. బాబా మనం పోలేదు, మైకం అంతే. కట్లే పండ్రా. మార్కెట్లు లారీలు అంటూ శ్రమపడే కంటే కదలకుండా చేసే ఈ కందు వడ్డీ వ్యాపారం చాలా బాగుంది. రేయ్ కట్లేపగా, అరగంటలో 5 లక్షలు తీసుకొచ్చావంటే నువ్వు బాగా డబ్బును వాడివే. ఇంకో 5 లక్షలు కావాలి, తీసురా. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? వడ్డీ వసూలు చేయడానికి 5 సుమోలు, 50 మంది రౌడీలు, మటన్ బిర్యానీ, మనిషికి ఒక ఆఫ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే న్యాయంగా ఉంటే కుదరదు. వెళ్ళు 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 వెళ్ళి త్వరగా తీసుకొచ్చి. నేను ఎవరు తెలుసా? నా పదంటూ తెలుసా? నా మీసాలు రెచ్చగొట్టకు. వెళ్ళి త్వరగా 5 లక్షలు తీసుకొచ్చే. వెళ్ళు. బాబు నువ్వేంటి ఇక్కడ? మీకేదో సమస్యని. వద్దు బాబు, తప్పుగా మాట్లాడుతున్నారు. డబ్బు వెంటనే రెడీ చేయ. పద. నన్ను ప్రయత్నించమంటారా? వద్దు వద్దు, చాలా చెడ్డవాళ్ళ ఉన్నారు. అయ్యో అన్నయ్యని మీరు కొంచెం తక్కువగా అంచనా వేశారు. ఆయన పవర్ ఏంటో మీకు తెలియదు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అయ్యో వద్దు, నాకు అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం అండి. మీ స్టైల్లో కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇంకా ఎందుకురా ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలు ఆలోచి